అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చేపట్టిన ధర్నాకు హాజరయ్యేందుకు బయలుదేరిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గోరంట్ల మాధవ్ను బలవంతంగా పోలీసులు లాక్కెళ్లారు. పెనుకొండలో మాజీ మంత్రి శంకర్ నారాయణను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మంత్రి పయ్యావుల కేశవ్ భూ అక్రమాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి. ఉరవకొండలో విశ్వేశ్వరరెడ్డి ఇంటి చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. విశ్వేశ్వరరెడ్డిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఉరవకొండకు వస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలను, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి. అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చేపట్టిన ధర్నాకు హాజరయ్యేందుకు బయలుదేరిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గోరంట్ల మాధవ్ను బలవంతంగా లాక్కెళ్లారు పోలీసులు. పెనుకొండలో మాజీ మంత్రి శంకర్ నారాయణ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. మంత్రి పయ్యావుల కేశవ్ భూ అక్రమాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి. ఉరవకొండలోని విశ్వేశ్వరరెడ్డి ఇంటి చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. విశ్వేశ్వరరెడ్డిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఉరవకొండకు వస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలను, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఇంతకీ విశ్వేశ్వరరెడ్డి కానీ, గోరంట్ల మాధవ్ కానీ, మాజీ మంత్రి వీళ్ళు చేసిన నేరం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మంత్రులుగా వ్యవహరిస్తున్న వాళ్ళు ఇష్టానుసారం భూ కబ్జాలకు పాల్పడుతుంటే దాన్ని ప్రశ్నించడం, దానికి నిరసన తెలపటమే మహా నేరంగా ఇక్కడ కనిపిస్తోంది. మాజీ ఎంపీ, మాజీ పోలీస్ అధికారి గోరంట్ల మాధవ్ని ఏ రకంగా నెట్టుకెళ్తున్నారో చూస్తున్నాం మనం. మరోవైపు విశ్వేశ్వరరెడ్డిని కూడా కాసేపట్లోనే అరెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఒకంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఉరవకొండలోని సిచ్యువేషన్ మీకు ఎప్పుడెప్పుడు అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. భారీగా పోలీసులు మోహరించారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఇంటి చుట్టూ కూడా పెద్ద ఎత్తున పోలీసులు ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా అప్డేట్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా బిడపనకల్ మండలం వేల్పు మడుగులో వైఎస్ఆర్సీపీ నేత గోవింద్కు చెందిన ఒక 21 ఎకరాల భూమిని ఆలయ భూమి అంటూ టీడీపీ, బీజేపీ నేతలు కొట్టేసే ప్రయత్నం చేశారు. ఆ భూమి ప్రైవేట్ భూమి అని రెవెన్యూ అధికారులు చెప్పినా కూటమి నేతలు వినటం లేదు. వైఎస్ఆర్సీపీ నేత గోవింద్కు అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయినా కూడా కోర్టును లెక్క చేసే సంస్కృతి ప్రస్తుత కూటమి సర్కారుకు లేదు అనేది ప్రస్తుతం తాడిపత్రి నుంచి ప్రస్తుతం ఇక్కడ ఉరవకొండ వరకు ఇదే పరిస్థితి మనకు కనిపిస్తోంది. వెన్నుపోటు పార్టీ నేతలు పట్టించుకోవట్లేదు. దీనికి నిరసనగా ఉరవకొండలో ధర్నాకు పిలిపించారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి. రైట్, ఉరవకొండలో టెన్షన్ వాతావరణానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, ఏం జరుగుతోంది? ప్రస్తుతం అక్కడ విశ్వేశ్వరరెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారని తెలుస్తోంది. మరోవైపు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ని ఏ రకంగా ఈడ్చికెళ్తున్నారో కూడా విజువల్స్లో కనిపిస్తోంది. ఏంటి వీళ్ళ అభ్యంతరం? అంటే కబ్జాలు చేసుకుంటూ పోతుంటే ప్రశ్నించకూడదా? నిరసన తెలిపే హక్కు లేదా? ఏం జరుగుతోంది అక్కడ? ఎందుకంటే మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో ఒక హై టెన్షన్ వాతావరణంలో కనిపిస్తుంది. ఎందుకంటే మరి కాసేపట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని అరెస్ట్ చేసేందుకు భారీ స్థాయిలో పోలీసు బలగాలు మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పయ్యావుల కేశవ్ ఆ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల భూములను టార్గెట్ చేస్తున్నారు, ఆస్తులను టార్గెట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ విధంగా సరే వాటిలో వివాదాన్ని క్రియేట్ చేసి రాజకీయంలో లబ్ధి పొందాలి. ఎందుకంటే పార్టీ మారితే ఓకే, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే ఖచ్చితంగా మీ భూములు లాక్కుంటామన్న సంకేతాలను మంత్రి పయ్యావుల కేశవ్ వర్గీయులు ఇస్తున్న వాతావరణం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే
వేల్పు మడుగులో గోవింద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గోవింద్ కి సంబంధించిన 12 ఎకరాల భూమికి సంబంధించి ఆలయ భూమిని టీడీపీ నేతలు బీజేపీ నేతలు వివాదం సృష్టిస్తున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు అదేవిధంగా హైకోర్టు సాక్షాత్ హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా పోలీసులు కానీ లేకపోతే రెవెన్యూ అధికారులు కానీ ఇక్కడ కావాలని భూమి కానీ క్రియేట్ చేస్తుండడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలోనే మంత్రి పయ్యావుల కేసు అక్రమాలకు నిరసనగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ధర్నాకు పిలిపించారు. మరి కాసేపట్లోనే ధర్నా కార్యక్రమానికి వెళ్తూ ఉన్న నేపథ్యంలో పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు. ధర్నాను అడ్డుకునేందుకు ధర్నాకు అడ్డంకులు క్రియేట్ చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసులు బలగాలు మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మాజీ ఎంపీ దుర్గ మాధవ్ని అరెస్టు చేశారు. బలవంతంగా లాక్కిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున ధర్నాకు హాజరయ్యేందుకు వస్తున్న మాజీ మంత్రి శంకరనారాయణ పెనుగొండలోనే హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపున ఉరవకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని అడ్డుకునేందుకు పోలీసులు సమాయత్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శివారెడ్డి కొద్దిసేపటి కిందటే చెప్పండి హరి. శివారెడ్డి, అంటే ఒకవైపు రెవెన్యూ అధికారులు కూడా అది ప్రైవేట్ భూమి అని చెబుతున్నారు, ఆలయ భూములు కాదని నిర్ధారిస్తున్నారు. కోర్టులు కూడా సదరు వ్యక్తికి అది తన భూమి అంటూ కూడా అతనికి అనుకూలంగా ఉత్తర్వులు కూడా ఇచ్చిన పరిస్థితి. మరి దీన్ని ఏమి పట్టించుకోదా ప్రస్తుత కూటమి సర్కార్? కబ్జాలకు ఏది అనర్హం కాదనే రీతిలో సాగుతున్న ఈ కబ్జాల పర్వాన్ని అడ్డుకునేది ఎవరు? ఎందుకంటే కోర్టు ఆదేశాల కంటే మంత్రి ఆదేశాలు ముఖ్యమని పోలీసులు రెవెన్యూ అధికారులు చాలా స్పష్టంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సాక్షాత్తు హైకోర్టు కూడా ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. గతంలో రెవెన్యూ అధికారులు ఏదైతే 3-4 సంవత్సరాల కిందట రెవెన్యూ అధికారులు కూడా ఇది ఆలయ భూములు కాదు, ప్రైవేటు ల్యాండ్, దీన్ని అక్షరంగానే రైతులు కొనుగోలు చేసిన భూమిని చాలా క్లియర్ గా అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఇప్పుడు మంత్రి పయ్యావుల కేశవ్ అండదండలతో పయ్యావుల కేశవ్ సూచనతో అధికారులు వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించిన పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఇక్కడిక్కడ అరెస్ట్ చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను సాక్షాత్తు అమలు చేసిన పోలీసు అధికారులు వాటన్నిటిని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విశ్వేశ్వరరెడ్డిని అరెస్ట్ చేయడం, అదేవిధంగా ఇతర నేతలను అడ్డుకోవడం పూర్తి స్థాయిలో వివాదాస్పదంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి, మరోవైపు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కాసేపటి క్రితం ఈ అంశంపై ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. విలేజ్లో ఉన్నటువంటి గ్రామ పోలీసు ఆ ఊళ్ళో ఉన్న వైఎస్ఆర్సీపీ లీడర్స్కి అందరికి ఫోన్ చేసి రేపు ధర్నా లేదు, మీరు పోతే మీ పైన కేసులు పెడతామని చెప్పి భయపెట్టినారు. నిజంగా ఇది అత్యంత పిరికి ప్రభుత్వం. ఇది ఒక సమస్య పైన పేద వర్గాలకు సంబంధించి వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి వాళ్ళ భూమిని 21 ఎకరాల భూమిని ఈరోజు సాగులోకి పోనివ్వకుండా ఆక్రమించుకొని దాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈరోజు హైకోర్టు ఇంజంక్షన్ ఉంది, కలెక్టర్ ఎండార్స్మెంట్ ఉంది, సీనియర్ సివిల్ జడ్జి నుంచి కూడా ఎండార్స్మెంట్, ఇవన్నీ ఉన్నా కూడా కింది స్థాయి రెవెన్యూ అధికారుల పైన ఒత్తిడి తెచ్చి రెండవసారి తమకు అనుకూలంగా ఏదో రిపోర్ట్ తెచ్చుకున్నారు. కానీ హైయెస్ట్ కోర్టు ఈరోజు ఇంజంక్షన్ ఇచ్చి స్టేటస్ కో మెయింటైన్ చేయమన్నా కూడా ఈరోజు బోర్లు పగులుగొట్టినారు, మోటార్లు పగులుగొట్టినారు. అయినా సరే ఇది అన్యాయం అని చెప్పి మేము మాట్లాడకూడదంట. కనీసం మోటార్లు పగులుగొట్టి పైపులు పగులుగొట్టి లక్షలాది రూపాయలు నష్టం చేసినటువంటి వాళ్లకు కేసు కూడా పెట్టరు, ఎఫ్ఐఆర్ కూడా పెట్టరు. బాధితుల పక్షానే పోలీసులంతా మాట్లాడతారు. పోలీసు అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు కానీ ఈరోజు బాధితులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళంతా కూడా. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి ఇదే భూమిలో గత సంవత్సరం పంట కోసుకోవడానికి మా వాళ్ళకే అవకాశం ఇచ్చారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వెనుకబడిన తరగతుల నాయకుడు, రాష్ట్ర డైరెక్టర్గా పనిచేసినటువంటి కురుబ కార్పొరేషన్కు గోవింద్ గారికే పోలీసుల సమక్షంలోనే పంట అంతా ఇవ్వాల్సి వచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.